హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగాలకు సంబంధించి 3వ నోటిఫికేషన్ కోసం లక్షల మంది వెయిట్ చేస్తుండడం అయితే మనం చూడవచ్చండి. అయితే ప్రభుత్వం దగ్గర మొత్తం అన్ని డిపార్ట్మెంట్ల నుంచి ఖాళీలు ఉన్నట్లుగా అధికారిక సమాచారం అయితే అందడం అయితే జరిగిందండి. మనకి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ తర్వాత ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అందులో ఎలాంటి సందేహం అయితే లేదు. మళ్ళీ మనకు ఈరోజు అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఏ శాఖలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఓకేనా అనేటువంటి అప్డేట్. అంతేకాకుండా ప్రభుత్వం దగ్గర రెడీగా ఉంది, అన్నిటిని కూడా భర్తీ చేయబోతున్నామంటూ మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. అన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాము. ఉద్యోగం రాకపోవడం అనేది మొత్తం కూడా మీ చేతుల్లోనే, మీ ప్రిపరేషన్లోనే ఆధారపడి ఉందండి. ఇక ముందే చెప్తున్నాను, ఈ నోటిఫికేషన్ కనుక మిస్ అవుతే మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎవ్వరికి కూడా తెలియదండి, ఓకేనా. వచ్చినా కూడా మళ్ళీ ఇన్ని ఖాళీలు ఉండకపోవచ్చు, ఓకేనా. ఇప్పుడైతే 14,000 ఖాళీలు ఉన్నాయండి అన్ని శాఖల్లో కలిపి, ఇంకా ఎక్కువనే యాడ్ అవుతాయి ఇంకా. కానీ మళ్ళీ నెక్స్ట్ వచ్చేది మాత్రము 1,000-500 అంతకంటే మాత్రం ఎక్కువ ఉండవు. రానున్నటువంటి రోజుల్లో సచివాలయం ఉద్యోగాలు చాలా అంటే చాలా డిమాండ్గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే వీటన్నిటినీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలుగా మార్చడము జరిగింది. చాలామంది నాకు కామెంట్ పెడుతున్నారు, సార్ మేము ఫస్ట్ నోటిఫికేషన్లో చాలా మిస్టేక్ చేసాము, సెకండ్ నోటిఫికేషన్లో మిస్టేక్ చేసాం, అసలు మేము అప్లై చేయలేదు వీటిని, ఎందుకంటే ఇవి ఉంటాయో తెలియదు, ప్రభుత్వం మారితే పోతాయేమో అని చెప్పేసి చాలామంది అపోహలతో ఫస్ట్ 2వ నోటిఫికేషన్లో అప్లై చేయలేదు. ఇప్పుడు వాళ్ళంతా కూడా రిలైజ్ అయ్యారు. ఎందుకు? వారందరినీ కూడా ప్రొబేషన్ డిక్లేర్ అయిన వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చడంతో అందరికీ ఇప్పుడు తెలిసింది, ఇవి కూడా ప్రభుత్వ ఉద్యోగాలే అని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకా విపరీతంగా ఉందండి. గ్రూప్ 2 అభ్యర్థులు అందరూ కూడా వీటికైతే అప్లై చేయబోతున్నారు. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చదవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది. ఒకవేళ మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకున్నటువంటి అభ్యర్థులకు, ముఖ్యంగా నిరుద్యోగులకు, మహిళా అభ్యర్థులకు, గృహిణులకు, మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఫ్రెండ్స్, మన కోర్స్ అందుబాటులో ఉంది, ఒకసారి చూడండి. గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి, ఓకే. అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ వినండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి తాజా న్యూస్ అండి. సచివాలయాల్లో 13,995 ఖాళీలు, అత్యధికంగా పశుసంవర్ధక శాఖలోనే. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. పశుసంవర్ధక శాఖలో ఎవరైతే కోర్స్ చేసి ఉంటారో,
వొకేషనల్ కోర్స్ అండి అది ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి 100% జాబ్ అయితే అవకాశాలు చాలా చాలా ఎక్కువ అండి. ఓకేనా. సో ఈ యానిమల్ హస్బెండరీ అభ్యర్థుల కోసం ప్రత్యేకమైన కోర్స్ లాంచ్ చేయడం జరిగింది మన యాప్లో. ఆల్మోస్ట్ ఒక 2000 వరకు బిట్స్ ఉంటాయి. టెస్ట్ సిరీస్ కూడా ఉంటుందండి, డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఓకే. సచివాలయాల్లో 13,995 ఖాళీలు. అత్యధికంగా పశు సంవర్ధక శాఖలోనే. మన యానిమల్ హస్బెండరీ మన స్టూడెంట్స్, మన దగ్గర ఉన్నటువంటి స్టూడెంట్స్ మాత్రము బీభత్సంగా ప్రిపేర్ అవుతున్నారండి. నిజంగా చెప్తున్నాను, అందరూ కూడా టచ్లో ఉన్నారు. నాకైతే చాలా బాగా చదువుతున్నారు. ఏ క్షణంలో మన దగ్గర కోర్స్ తీసుకుంటున్నటువంటి అభ్యర్థులు కూడా టచ్లోనే ఉన్నారు. ఎప్పటికప్పుడు కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. చాలా అంటే చాలా ప్రిపేర్ అవుతున్నారండి. డైలీ మనం అప్డేట్ చేస్తే మోడల్ పేపర్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు. చాలా బాగా యూస్ఫుల్గా ఉంది అని చెప్పేసి. ఓకే. రాష్ట్రంలోని గ్రామ వార్డు సచివాలయాల్లో భారీగా ఖాళీలు నెలకొన్నాయి. తాజాగా 13,995 ఖాళీలు ఉన్నట్లుగా ప్రభుత్వము గుర్తించింది. సో వీటిలో కొన్ని శాఖలు మినహా మిగిలిన వాటిని భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని భావిస్తుంది. సచివాలయాలను మరింత బలోపేతం చేసేందుకు అవసరమైన చర్యలపైన దృష్టి సారిస్తుంది. ఈ మేరకు అన్ని శాఖలకు ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసినట్లుగా తెలిసింది. ప్రభుత్వం దగ్గర అయితే ఖాళీల లిస్ట్ అయితే ఉందండి. జస్ట్ సీఎం గారు వాటికి యాక్సెప్టెన్స్ ఇస్తే సరిపోతుంది, నోటిఫికేషన్ మనకు వస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఖాళీలలో అధికంగా పశుసంవర్ధక శాఖలోనే కనిపిస్తున్నాయి. ఈ శాఖలో 4,765 పశుసంవర్ధక సహాయకుల ఖాళీలు ఉండగా, విద్యుత్ శాఖలో గ్రేడ్ 2 ఖాళీలండి 1127 ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ విద్యుత్ శాఖలో నెక్స్ట్ ఉద్యానవన సహాయకులు 1496, హార్టికల్చర్ అసిస్టెంట్. గ్రేడ్ 3 మహిళా పోలీసు కూడా చాలా ఉన్నాయండి ఈసారి. చాలా అంటే చాలా మంచి అవకాశము మహిళా అభ్యర్థులకు, నిజంగా చెప్తున్నాను. సో మహిళా పోలీసు విభాగంలో గ్రామ సర్వేయర్ సహాయకులు 1027 ఖాళీలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే మొత్తం ఖాళీల్లో ఏవి అవసరం ఉన్నాయి, వేటిని త్వరగా భర్తీ చేయాలి, ఇందులో తదుపరి నియామకం అవసరము లేదన్న దానిపైన ప్రభుత్వం ఒక అంచనాకు వచ్చినట్లు తేలింది. మహిళా పోలీస్, గ్రామ సర్వేయర్ సహాయకులు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ పరిధిలోకి వచ్చే వార్డు సౌకర్యాల కార్యదర్శులు, ప్లానింగ్ రెగ్యులేటరీ కార్యదర్శి, పారిశుధ్యము, పర్యావరణము, విద్య, వార్డు పరిపాలన, వార్డు సంక్షేమ సంబంధించిన కార్యదర్శుల పోస్టుల ఖాళీలను భర్తీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయించారు. మరి ఎటువంటి ఖాళీలే 3,905 వరకు ఉన్నట్లు తేలింది. మరికొన్ని పోస్టులు స్థానిక భౌగోళిక అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత భర్తీ చేయాలని నిర్ణయించారు. ఇందులో పశుసంవర్ధక శాఖ 4,765 ఉన్నాయి. దీనికి పర్టిక్యులర్ కోర్స్ అయితే చేసి ఉండాలి. యానిమల్ హస్బెండరీలో కోర్స్ చేసి ఉండాలి, లేదా డైరీ కోర్స్ కానీ చేస్తున్న వాళ్ళు ఎలిజిబుల్గా అవుతారండి. ఓకే. నెక్స్ట్ ఉద్యానవన అసిస్టెంట్ 1496. దీనికి హార్టికల్చర్ అసిస్టెంట్ బీఎస్సీ కోర్స్ చేసి ఉండాలి, డిగ్రీ. ఎనర్జీ అసిస్టెంట్ అండి 1127. దీనికి కూడా ఐటీఐ చేస్తున్నవారు ఎలిజిబుల్ అండి. మహిళా పోలీస్ ఎనీ డిగ్రీ అండి, మహిళా అభ్యర్థులకు 1092 ఉన్నాయి. ఎనీ డిగ్రీ దీనికి మహిళా అభ్యర్థులు ఉంటే సరిపోతుంది. గ్రామ సర్వేయర్కి దీనికి కూడా సర్వేయర్ కోర్స్ అయితే చేసి ఉండాలండి తప్పకుండా. ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా ఇంజనీరింగ్ కోర్స్ చేసి ఉండాలి. పంచాయతీ అసిస్టెంట్ అండి, దీనికి ఎనీ డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఓకేనా. డిజిటల్ అసిస్టెంట్కు మాత్రము ఇందులో మనకు 2 ఉన్నాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్ 4 అండ్ గ్రేడ్ 6 అనేవి ఉన్నాయి. గ్రేడ్ 4కి మరి ఎనీ డిగ్రీ, గ్రేడ్ 6కి డిగ్రీ విత్ కంప్యూటర్ అప్లికేషన్స్ చేసి ఉండాలి, బీకామ్ కంప్యూటర్స్ కానీ బీఎస్సీ కంప్యూటర్స్ కానీ. సంక్షేమ విద్యా అసిస్టెంట్ 543, వార్డు సౌకర్యాల అసిస్టెంట్ 459, వార్డు ప్లానింగ్ సెక్రటరీ 436. ఓకే. ఇవన్నీ కూడా ఎక్కువ ఖాళీలు ఉన్నటువంటి విభాగాలుగా మనమైతే చూడవచ్చు. సో గైస్, మనకు అతి త్వరలోనే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. ఎవరు కూడా నిర్లక్ష్యం చేయవద్దు. ముందే చెప్తున్నాను, మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో ఎవరికి తెలియదు. నోటిఫికేషన్ ఉన్న నోటిఫికేషన్లోనే మనం ప్రిపేర్ అవ్వాలి. సో రానున్నటువంటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనకు సాధారణ ఎన్నికలు ఉంటాయి కదా, ఎమ్మెల్యే ఎన్నికలు. అప్పుడు అంటే దానికి ముందుగా మనకు విపరీతమైన నోటిఫికేషన్స్ అయితే విడుదలవుతాయండి, అందులో డౌటే లేదు. ఓకే. 1 by 1 రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడైతే బాగానే ఉంది, ఒక్కొక్క దానికి ప్రిపేర్ అవ్వచ్చు. ఓకేనా.
సో ఎందుకంటే మనకు తెలంగాణలో చూసినట్లయితే అన్నీ ఒకేసారి వచ్చి పడ్డాయండి నోటిఫికేషన్లు. అసలు ఏది చదవాలో ఏంటో ఏం అర్థం కాని పరిస్థితి. సో ఏపీలో అలా లేదు. క్లియర్గా 1 బై 1 అయితే నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. కాబట్టి మొన్న రీసెంట్గా మనకి జూనియర్ అసిస్టెంట్ విడుదలైంది, దాని ఎగ్జామ్స్ అయిపోయాయి. హైకోర్టు విడుదలైంది, దాని ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు సచివాలయం విడుదల కాబోతుందండి. నెక్స్ట్ గ్రూప్ 2 ఉంది. నెక్స్ట్ ఇంకా చాలా ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఇయర్ ఎండ్ వరకు మళ్ళీ మనకు పోలీస్ నోటిఫికేషన్ కూడా ఇంకొకటి వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి క్లియర్గా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. ఆల్ ది బెస్ట్. మన కోర్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ముందుగా డెమో క్లాసెస్ విని వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.